11 రోజులు పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు ఇవాళ నిమజ్జనానికి కదులుతున్నారు. కాసేపటి క్రితమే మహాగణనాథుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 2.5 కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగనుంది. మధ్యాహ్నం 2 గంటలకల్లా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి చేయడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్టీఆర్ మార్గ్లోని క్రెయిన్ 4 దగ్గర ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 2 గంటల్లో నిమజ్జనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర చూడడానికి భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నారు. పదకొండు రోజులు పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు ఇవాళ నిమజ్జనానికి కదులుతున్నారు. కాసేపటి క్రితమే మహాగణనాథుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 2.5 కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగనుంది. మధ్యాహ్నం 2 గంటల ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ మార్గ్లోని క్రెయిన్ 4 దగ్గర ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. 2 గంటల్లో నిమజ్జనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర చూడడానికి భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర ప్రారంభమైంది. ఇక్కడి నుంచి అప్డేట్స్ అందించడానికి మా కొలీగ్ యామిని సిద్ధంగా ఉన్నారు. యామిని, గుడ్ మార్నింగ్. ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎక్కడి వరకు జరిగింది? అప్డేట్స్ ఏంటి? రైట్ మనము ఖైరతాబాద్ మహాగణపతి సప్తముఖ మహాగణపతి దగ్గర అయితే మనం ఉన్నాము. ప్రస్తుతం శోభయాత్ర అయితే జరుగుతూ ఉందనే చెప్పవచ్చు. ఆ టస్కర్ మీదకి నిన్న రాత్రి 9 గంటలకైతే మహాహారతితోని స్టార్ట్ అయ్యి కలశ పూజతోని 12:30 వరకు ఎండ్ చేసిన తర్వాత 1:30-2 గంటల మధ్య ఆ ప్రాంతంలో ఆ టస్కర్ మీదకి అయితే వినాయకుడిని ఎక్కించారని చెప్పవచ్చు. ఈరోజు ఇంతకుముందే ఒక గుమ్మడికాయని తిప్పి టస్కర్ చుట్టూ తిప్పేసి అక్కడ నుండి నిమజ్జనం అయితే స్టార్ట్ అవుతుంది. మెల్లమెల్లగా టస్కర్ అయితే నడుస్తూ కదులుతూ ఉంది. శోభయాత్రలో చాలా మంది భక్తులైతే పాల్గొన్నారని చెప్పవచ్చు. అట్టహాసంగా శోభయాత్ర అయితే జరుగుతుందని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న అపార్ట్మెంట్ వాసులైతే వినాయకుడి దగ్గరకు వచ్చిన కొద్దీ వాళ్ళు పువ్వులు చల్లుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. డమరుకాలు కూడా మోగిస్తున్న విజువల్స్ మనం క్లియర్గా చూస్తూ ఉన్నాము. అదేవిధంగా శోభయాత్ర అయితే అద్భుతంగా జరుగుతుందనే చెప్పవచ్చు. అయితే ఈసారి సప్తముఖ మహాగణపతి ప్రత్యేకతల గురించి చెప్పుకున్నట్టయితే ఒక సైడు తండ్రి పరమశివుడు, మరొక సైడు పార్వతీదేవి, అదేవిధంగా కొంచెం కిందికి వస్తే బాలరాముడి విగ్రహాన్ని అయితే ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. అపార్ట్మెంట్ వాసులైతే ప్రతి ఒక్కరు కూడా ఆ నిమజ్జనానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా వీక్షిస్తూ ఉన్నారు. వేలాది మంది భక్తులైతే పాల్గొన్నారని చెప్పవచ్చు. అండ్ అదేవిధంగా చూసుకున్నట్టయితే మొన్న ఆదివారం ఎప్పుడు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా 3 లక్షల మంది అయితే ఆ గణనాథుని అయితే దర్శించుకున్నారని చెప్పవచ్చు.
అండ్ అదేవిధంగా నిన్నటి వరకు అంటే దర్శనానికి ఎప్పుడైతే ఎండ్ కార్డు పడుతుంది అంటే ఇంకా శోభయాత్రకు సంబంధించి పనులు ఎప్పుడైతే ప్రారంభం అవుతాయి అని అనుకున్నప్పటి నుండి అప్పటి వరకు కూడా భక్తులు విశేషంగా వచ్చి మా సప్తముఖ మహాగణపతిని అయితే దర్శించుకున్నారు. ఒక్క అడుగుతో స్టార్ట్ అయిన ఈ మహాగణపతి విగ్రహము ఈరోజు 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరము 70 అడుగుల సప్తముఖ మహాగణపతిని అయితే మనము చూస్తున్నాము. అయితే ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్ ఒకరు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. శోభయాత్రకు సంబంధించి అద్భుతంగా అయితే శోభయాత్ర జరుగుతుంది, దీనికి సంబంధించి ఏం చెప్తారు? తాండవ భక్తులు పాల్గొన్నారు, వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. అన్ని విధాలుగా వాలంటీర్ ఏర్పాటు చేశాము, పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. మాకు గవర్నమెంట్ నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా గౌరవమైన ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి అన్నకు ధన్యవాదాలు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి ధన్యవాదాలు. మస్తు భక్తులు చాలా సంతోషపడ్డారు, వారికి అన్ని విధాలుగా ఏర్పాటు చేసినందుకు గవర్నమెంట్ నుంచి మేము సంతోషం, వారికి గణేష్ కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మీరా టాకీస్ ఇప్పుడు శోభయాత్ర ఖైరతాబాద్ ప్రారంభమైంది. ఇక్కడ మీరా టాకీస్ తర్వాత అక్కడ టెలిఫోన్ దగ్గర వాసవి వాళ్ళు అక్కడ పులిగోర కానీ ప్రసాదం కానీ వాటర్ కానీ ఏర్పాటు చేసిన భక్తులు లక్షల మంది పాల్గొన్నారు. వారికి మేము వాసవి వాళ్ళకు చైర్మన్ వాళ్ళకు అందరికీ మేము ప్రత్యేకంగా మరి శ్రీనివాస్ గుప్తా, మరి ఉప్పల మన దయాకర్ ఎమ్మెల్సీ, మరి మల్లికార్జున్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత టెలిఫోన్ భవన్ నుంచి సెక్రటరేట్ పాత గేట్, ఆ తర్వాత కొత్త గేట్, ఆ తర్వాత ఆడుతూ పాడుతూ భక్తులు జయప్రదం చేస్తూ మీ పిల్లల జాగ్రత్త, మరి అడుగుగా పోలీస్ బందోబస్తు ఉన్నది, ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లర్ నెంబర్ 4 అక్కడ 1 గంట 2 గంటల లోపల మరి అక్కడ ఒక అర్ధగంట సేపు పూజ జరుగుతుంది, అర్ధగంట సేపు ఒక వెల్డింగ్ పని జరుగుతుంది, ఆ తర్వాత నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. నా పేరు బిల్డర్ రమేష్, వైస్ ప్రెసిడెంట్ గణేష్ ఉత్సవ కమిటీ. రైట్, మనం చూస్తున్నాం కదా గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్ అయితే మనతో మాట్లాడిన విధానం చూస్తే 1:30-2 గంటల ప్రాంతంలో అయితే ఈ గణేశుడి నిమజ్జనము జరిగే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. తండోపతండాలుగా భక్తులైతే తరలి వస్తున్నారు వినాయకుని దర్శించేందుకు. అయితే సప్తముఖ మహాగణపతికి సంబంధించి ఈసారి ప్రత్యేకతల విషయానికి వస్తే మనం ఇంతకుముందు చెప్పినట్టయితే బాలరాముడి విగ్రహాన్ని అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఒక సైడు రాహుకేతువులు, మరో సైడు శ్రీనివాస కళ్యాణ మండపాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మహాగణపతి శోభయాత్రకైతే ఇసుక వేస్తే రాలనంత మంది జనాలైతే పాల్గొన్నారనే చెప్పవచ్చు. అయితే ఇప్పుడే మెల్లమెల్లగా టస్కర్ అనేది కదులుతుంది. అయితే ఈ టస్కరు మచిలీపట్నానికి చెందిన ఒక ప్రైవేటు సంస్థకు చెందిన టస్కరు 16 సంవత్సరాలుగా నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఈ సంస్థే దగ్గరుండి చేస్తుంది. జాగ్రత్తగా వినాయకుడి నిమజ్జనానికి సంబంధించి గంగమ్మ ఒడికి జాగ్రత్తగా చేరుస్తుంది ఈ టస్కరే. అయితే మనం చూసుకున్నట్టయితే బ్యాండ్కు సంబంధించి తాళమేళాలకు సంబంధించి చాలా అద్భుతంగా శోభయాత్ర అయితే జరుగుతుందని చెప్పవచ్చు. అయితే లేడీ కానిస్టేబుల్ అందరూ కూడా ఒక రోప్ను ఆధారంగా చేసుకొని ముందుకు సాగుతున్న సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తూ ఉన్నాము. అయితే క్రేన్ నెంబర్ 4 దగ్గర మహాగణపతి నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. శోభయాత్రకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేస్తున్నారని చెప్పవచ్చు. మొత్తం దాదాపుగా 25,000 మంది పోలీస్ సిబ్బందిలో ఒక ఓన్లీ హుస్సేన్ సాగర్ కి ఆ పరిసర ప్రాంతాల్లో మాత్రమే 3,000 మంది పోలీసులు అయితే పహారా కాస్తున్నారు. గట్టి సీసీ కెమెరాల నిఘా కెమెరాల మధ్య ఈ శోభయాత్ర అయితే జరుగుతుంది. ఎక్కడ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శోభయాత్ర అయితే ముందుకు సాగుతుంది. తొక్కిసలాట కూడా జరగకుండా చాలా కట్టుదిట్టమైన జాగ్రత్త ఏర్పాట్లు అయితే చేశారు. యామిని ఈ 11 రోజులు కూడా ఒక ఎత్తు, ఈ 11 రోజులు కూడా ఒక ఎత్తు ఆ ఖైరతాబాద్ గణనాథ్ని దర్శనం చేసుకునే విషయంలో ఈరోజు ఈ శోభాయాత్రకి మాత్రం లక్షల మంది జనం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. దాదాపు ఎంతమంది ఈరోజు అక్కడికి అంటే ఈ శోభాయాత్రలో పాల్గొనే అవకాశం ఉండొచ్చు? మధ్యాహ్నం 2 కల్లా కూడా నిమజ్జనం అంటే గతంలో లాగా కాకుండా ముందుగా ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనం పూర్తి చేసే దిశగా కూడా అడుగులు వేసినట్టు తెలుస్తుంది. దాదాపు ఎంతమంది ఈరోజు శోభాయాత్రలో పాల్గొనే అవకాశం ఉంది యామిని? అయితే దాదాపుగా 1,00,000 మందికి పైనే భక్తులైతే ఈ శోభయాత్రలో పాల్గొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఎన్నడూ చరిత్రలో లేనంతగా మొన్న ఆదివారం రోజు అయితే 3 లక్షల మంది భక్తులు వివిధ రాష్ట్రాలు నలుమూలల నుండి కూడా వచ్చి మన సప్తముఖ మహాగణపతిని అయితే దర్శించుకున్నారని చెప్పవచ్చు. అయితే పోలీసులు 3,000 మంది పోలీసులతో హుస్సేన్ సాగర్ చుట్టూ పహారా కాస్తున్నారు. 700 మంది సిబ్బందితో శోభయాత్ర అయితే
నిమజ్జనంకి సంబంధించి ఏర్పాట్లు 700 మంది సిబ్బంది పోలీస్ బందోబస్తు మధ్య అయితే జరుగుతుందనే చెప్పవచ్చు. అండ్ ఇంకొక విధంగా చూసుకుంటే గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు అయితే చాలా ప్రణాళికలతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఈ గణనాథుడు నిమజ్జనం తర్వాత మిగిలిన వాటికి వేటికి కూడా ఇబ్బందులు కలగకుండా తలెత్తకుండా ఎలాంటి సమస్యలు చోటు చేసుకోకుండా కూడా అన్ని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లనైతే పోలీసులు పర్యవేక్షిస్తున్నారనే చెప్పవచ్చు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి చందు హైదరాబాద్ నుండి. రైట్, థ్యాంక్ యూ. నగరంలో వీధి వీధిన కొలువైనటువంటి గణనాథులు శోభాయాత్రగా గంగమ్మ ఒడికి చేరడానికి బయలుదేరుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక 11 రోజులు పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు ఇవాళ నిమజ్జనానికి కదులుతున్నారు. కాసేపటి క్రితమే మహాగణనాథుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మనకి యామ్ని అప్డేట్స్ అవి కూడా అందించారు. 2.5 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర సాగనుంది. మధ్యాహ్నం 2 కల్లా కూడా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్తున్నారు. ఇక ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ 4 దగ్గర ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 2 గంటల్లో నిమజ్జనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. మరోవైపు ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర చూడడానికి భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నారు. నగరంలో వీధి వీధిన కొలువైన గణనాథులు ఈ 11 రోజులు కూడా పూజలు అందుకుని ప్రస్తుతం నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకి బయలుదేరుతున్నటువంటి పరిస్థితి. గంగమ్మ ఒడి చేరడానికి ప్రస్తుతం మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళిపోదాం. అక్కడ నిమజ్జన విషయాలను మా ప్రతినిధి తిరుపతి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి. చందు, హైదరాబాద్ నగర వ్యాప్తంగా బాయ్ బాయ్ గణేష్ అంటూ మారుమోగినటువంటి పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్ గల్లీ గల్లీలో కొలుదినటువంటి గణనాథులు ఈరోజు నిమజ్జన కార్యక్రమంలో అంగరంగ వైభవంగా ట్రాలీలు అలంకరణ చేసి చిన్నపిల్లల పెద్ద తేడా లేకుండా ఆట పాటలతో కూడా ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఇటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక సందడి వాతావరణంతో కూడా చిన్నపిల్లలు పెద్దలంతా కూడా డీజే స్టెప్పులు వేస్తూ నిమజ్జనం అంగరంగ వైభవంగా కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా జిహెచ్ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి గణేష్ నిమజ్జనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల తర్వాత ట్రాలీలో అలంకరించి ట్రాలీని అక్కడి నుంచి కూడా ఎన్టీఆర్ మార్గ్లో ఉన్నటువంటి క్రేన్ నెంబర్ 4 వైపు కూడా శోభాయాత్ర కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈసారి ఖైరతాబాద్ గణేశుడికి సంబంధించినటువంటి చరిత్ర కనుక గమనిస్తే చాలా ప్రత్యేకమని చెప్పాలి. మొదటిసారిగా 1954లో అడుగు ఎత్తుతో ఖైరతాబాద్ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తర్వాత ప్రతి ఏడాది అడుగు పెంచుతూ వస్తున్నారు. ఈ ఏడాది 70 అడుగుల వినాయకుడిని ప్రతిమను సిద్ధం చేసి పర్యావరణ హితం కోసం మట్టితోనే ఈ బడా గణపతి విగ్రహాన్ని తయారు చేసి 70 అడుగుల భారీ వినాయకుడి కోసం 1000 బ్యాగుల మట్టి, 18 టన్నుల ఇనుము, 2000 మీటర్ల కాటన్ క్లాత్, మరో 2000 మీటర్ల జూట్ క్లాత్ను ఉపయోగించారు. ముహూర్తం ప్రకారమే
ఈ గురువారం మధ్యాహ్నం 12 గంటల ఈ శిల్పి చిన్నస్వామి రాజేంద్ర గణపతికి సంబంధించినటువంటి విగ్రహానికి ప్రాణం పోసినట్టు తెలుస్తుంది. అయితే ఈ గణనాథుడిని ఖైరతాబాద్ గణేశుడు విగ్రహానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వచ్చి ఖైరతాబాద్ గణేశుని దర్శించుకోవడానికి చాలా ఆసక్తి చూపుతారు. గత వారం నుంచి కూడా ఎప్పుడైతే ఖైరతాబాద్ గణనాథుడు కొలువుదీరినప్పటి నుంచి కూడా రోజు లక్షలాది మంది భక్తులు వచ్చి ఇక్కడికి దర్శనం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కూడా మళ్ళీ బాలాపూర్ లడ్డు వేలంపాట ఎంత జరగబోతుంది, ఖైరతాబాద్ సంబంధించిన శోభాయాత్ర కావచ్చు, ఆ ఖైరతాబాద్ సంబంధించిన వినాయకుడికి ఎటువంటి నిమజ్జన కార్యక్రమం 2 తెలుగు రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా ఆసక్తిగా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, ఎందుకంటే అనేక ట్రాలీలు వస్తాయి, అనేక మంది యువత డీజే డ్యాన్సులతో టీమార్క్ చెప్పులతో కూడా వచ్చి ఇక్కడ అంతా ఒక నిమజ్జన సందడి వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలోనే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఇటు హైదరాబాదు కమిషనరేట్ సంబంధించినటువంటి ఆ పోలీసులు అన్ని ఏర్పాటు చేసి ఇప్పటికే నిర్వాహకులతో కూడా మాట్లాడి నిమజ్జన కార్యక్రమాన్ని సజావుగా కొనసాగేలా ఏర్పాట్లు చేసి మొత్తం మిగతా సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నటువంటి ఈ ప్రాంతమే తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి సచివాలయం ముందు ఎన్టీఆర్ మార్గ్ రోడ్ ఇది. ఇదే మార్గంలో క్రెయిన్ నెంబర్ 4 వరకు ఖైరతాబాద్ శోభయాత్ర కొనసాగి క్రెయిన్ నెంబర్ 4 దగ్గర ఒక పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత హైదరాబాద్ మహాగణపతి ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. మధ్యాహ్నం 1:30 లోపు ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఖైరతాబాద్ గణనాథుని చూసేందుకు హైదరాబాద్ నగర వ్యాప్తంగానే కాకుండా ఇతర విదేశాల నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తజనం వచ్చినటువంటి నేపథ్యంలోనే ఉదయం నుంచి చాలా ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జన కార్యక్రమాన్ని చాలా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడింది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర మీరు చూసినటువంటి ఈ విజువల్స్ ప్రాంతం గమనిస్తే పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, ఇటు మిగతా సివిల్ సంబంధించిన పోలీసు సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా అవగాహన కల్పిస్తూ త్వరగా వెళ్ళాలి, ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, ట్రాఫిక్ అంతరాయం కావచ్చు, ట్రాఫిక్ కలిగేటువంటి పనులు చేయవద్దు, ఇతర భక్తులకు ఇబ్బంది గురి కాకుండా చేయాలని కూడా పోలీసులు ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు కావచ్చు, భక్తజనానికి చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. హైదరాబాదు నగర వ్యాప్తంగా ఉదయం నుంచే నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. 9 రోజుల పాటు పూజా కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగించినటువంటి నిర్వాహకులంతా కూడా మొత్తం నిమజ్జన కార్యక్రమానికి తరలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్రేటర్ హైదరాబాదు వ్యాప్తంగా 733 సీసీ కెమెరాలతో ఈ నిమజ్జన ప్రక్రియను పోలీసులు పర్యవేక్షించబోతున్న పరిస్థితి కనబడుతుంది. 733 సీసీ కెమెరాలతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఏఏ సెంటర్లో ఎక్కువగా గణేష్ సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. ఇక్కడ ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి. గణేష్ సంబంధించినటువంటి నిమజ్జనానికి ఎక్కడెక్కడ భారీ విగ్రహాల రూట్ ఉన్నట్టు కూడా 733 సీసీ కెమెరాలతో ఒక మొత్తం పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా అక్కడ మొత్తం ఒక మానిటరింగ్ చేసి ఎక్కడైతే ట్రాఫిక్ కావచ్చు, ఎక్కడైతే కొంచెం గణేష్ నిమజ్జన కార్యక్రమానికి ఇబ్బందులు తలెత్తాయో వెంటనే అక్కడ స్థానిక సిబ్బంది కావచ్చు, ఇతర సిబ్బందిని ఎక్స్ట్రా ఫోర్స్ కావచ్చు, ఎక్స్ట్రా సంబంధించినటువంటి ఉద్యోగులను అక్కడికి పంపించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. హైదరాబాదు మంత్రి ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, ఎప్పటికప్పుడు స్థానిక పోలీసు అధికారులతో కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులతో మానిటరింగ్ కొనసాగిస్తూ ఎప్పుడు హైదరాబాద్ అంటేనే నిమజ్జనానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. హైదరాబాద్లో నిమజ్జన మహోత్సవం అద్భుతంగా అంగరంగ వైభవంగా ఆధ్యాత్మిక భావనతో మొత్తం అంగరంగ వైభవంగా డీజే స్టెప్పులతో కూడా హైదరాబాద్లో నిమజ్జన కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, అటువంటి పరిస్థితులు ఉండకుండా అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించినటువంటి నిమజ్జన ఏర్పాట్లు పూర్తయ్యాయి. గణేష్ సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమం కొనసాగించుకోవచ్చు అంటూ హైదరాబాద్ సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. మొట్టమొదటిసారిగా మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చాము, శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేసి నిమజ్జన ఘట్టాన్ని కూడా అంతే భక్తి శ్రద్ధలతో అంతే విజయవంతంగా ఈ నిమజ్జనానికి సంబంధించిన కార్యక్రమం కొనసాగాలంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. 360 క్రేన్లతో హైదరాబాదు నగర వ్యాప్తంగా నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. మొబైల్ క్రేన్లు కూడా అవసరమైన ప్రాంతాలకు తరలించడానికి ప్రత్యేక అధికారులను నియమించారు. ఎక్కడైనా
ఏమైనా ఇబ్బంది వస్తే అధికారుల దృష్టికి తీసుకొస్తే వెంటనే ఆ క్రెయిన్ల సమస్యకు సంబంధించుకోవచ్చు, మిగతా ఇంకా నిమజ్జనానికి సంబంధించిన రూటుకు సంబంధించుకోవచ్చు, ఆ ట్రాఫిక్ సంబంధించుకోవచ్చు, ఎవరైనా నిర్వాహకులు కావచ్చు, వీరంతా కూడా అధికారుల దృష్టికి తీసుకొస్తే సమయానికి నిమజ్జనం పూర్తి చేసి అందరూ సహకరించాలని కూడా ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వ అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు కావచ్చు రేపంతా కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా బాయ్ బాయ్ గణేష మళ్ళీ వస్తానంటూ కూడా ఒక నగర వ్యాప్తంగా కూడా డీజే స్టెప్పులతో వాతావరణం అయితే కనిపించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. హైదరాబాదు నిమజ్జనానికి 25,000 మంది పోలీసులను విధులు నిర్వహించబోతున్నారు. 10,000 మంది బయటి జిల్లాల నుంచి తీసుకొస్తే 15,000 మంది సిటీ పోలీసులు. ఎందుకంటే హైదరాబాదు నగర వ్యాప్తంగా ఒక లక్షలాది మంది ఈరోజు రోడ్లపైకి వచ్చి కొలువు తీరిన గణనాథుల నిమజ్జనానికి వెళ్ళినటువంటి గణనాథులందరినీ కూడా ఇక్కడికి వచ్చి చూస్తారు కనుక హైదరాబాదు పోలీసులు మొత్తం ట్రాఫిక్ సంబంధించుకోవచ్చు, భక్తుల కావచ్చు, రూటు ఎక్కడైతే నిమజ్జనానికి వెళ్ళే ట్యాంక్ బండ్ రూట్ కావచ్చు, ఆ చార్మినార్ కావచ్చు, మిగతా ఖైరతాబాద్ శోభయాత్రకు సంబంధించుకోవచ్చు, అన్ని రూట్లను పోలీసులు మానిటరింగ్ చేస్తేనే నిమజ్జనానికి సంబంధించి క్లియర్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అయితే జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ ఆఫీసులో కావచ్చు, పోలీసు సంబంధించినటువంటి ఆఫీసులో కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణతో ఈ నిమజ్జన కార్యక్రమానికి అయితే బాలాపూర్ లడ్డుకు సంబంధించి కూడా బాలాపూర్ లడ్డు ఎంత వేలపాట జరుగుతుంది, అసలు ఈసారి ఎట్లా ఉంటుంది, ఈ బాలాపూర్ లడ్డుకు సంబంధించినటువంటి దానికి కూడా మొత్తం భక్తజనం అంతా కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖైరతాబాదు భారీ గణనాథుడి శోభాయాత్ర అయితే కొనసాగుతుంది. అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజులుగా దర్శనానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగించి ఇవాల్టి నుంచి ఖైరతాబాదు సంబంధించినటువంటి ఎక్కడైతే అక్కడ ఖైరతాబాద్ నుంచి రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా ఈ మింట్ కాంపౌండ్ వైపు సాధారణ ట్రాఫిక్ను అనుమతించి నక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ గార్డెన్ మీదుగా బడా గణేష్ దర్శనానికి ఇంతకాలం సందర్శకులు ఆహ్వానం అనుమతించారు. కానీ నిన్నటి నుంచి ఎప్పుడైతే ఈ ట్రాలీ అలంకరణ కొనసాగడం కావచ్చు, ట్రాలీ అలంకరించినప్పటి నుంచి కూడా ఖైరతాబాద్ గణనాథుడికి దర్శనానికి నిలిపివేసి నిర్వాహకులంతా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఎన్టీఆర్ రోడ్ నుండే కాసేపట్లో మధ్యాహ్నం 1:30 లోపు ఖైరతాబాద్ గణనాథుడు చేరుకోబోతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎప్పటికప్పుడు గణపతి ఖైరతాబాద్ గణనాథుడు